నమస్తే, హిందూ బంధువులకు స్వాగతం. నేను మీ రాంబాబు. ఇప్పుడు ఈరోజు పెహల్గాం నుంచి మొట్టమొదటి వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. చందనవారి 16 కిలోమీటర్స్ అది. సో రాత్రి మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 16-15 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. తెల్లవారు స్నానం చేసాడు మాత్రం చన్నీళ్ళు స్నానం చేసిన తర్వాత ఓసారి శివపార్వతితో కనిపించారు మాకు, గుర్తుపెట్టుకోండి. బట్ చన్నీళ్ళు స్నానం చాలా మంచిది. చేసిన తర్వాత ఉన్న చలంతా పోయింది, అప్పటి వరకు చలి అనిపించిన. అండ్ దెన్ మా గురుస్వామికి ఏమో లైట్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ట్యాబ్లెట్లు ఇప్పించి వెళ్ళిగా ఆయన ఊపు ఉంటే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ దెన్ ఇది నెక్స్ట్ విషయాలు మళ్ళీ మధ్యలో మాట్లాడుకుందాం. హర హర మహాదేవ్. ఇది మా టెంట్, మా కో ట్రావెలర్స్ మిస్టర్ మధుసూదన్ అండ్ అనిల్. మా గురుస్వామి పడుకున్నారు. ఇంకా ఇప్పుడు తెల్లవారు 6 అయిందండి. స్నానాల పానాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా యాత్ర స్టార్ట్ చేస్తున్నాం. కాస్త ఏమైనా టీ కాఫీ ఏమైనా దొరికితే తినేసి తాగేసి కాఫీ అండ్ బయలుదేరేద్దాం. అండ్ మీకు ఒక ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చూపిస్తా. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా జనరల్గా మనకి అన్నీ కొనుక్కొని తినాలి. ఇక్కడ ఎక్సెప్ట్ టెంట్, మిగతా కోట్లు ఇలాంటి వస్తువులు తప్పిస్తే ఫుడ్ ఎవ్రీథింగ్స్ ఫ్రీ. అది కూడా ఏంటంటే చాలా భక్తితోటి ప్రేమతోటి ఎంత చక్కగా పెడతారంటే రండి చూపిస్తా. ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్డే. మీరు ఎక్కడికి వెళ్ళి కాఫీ తాగండి, టీ తాగండి, ఫ్రీ. ప్రస్తుతానికి టీ కాఫీలో ఉన్నట్టున్నాయి. హర హర మహాదేవ్. ఎంత బాగుంది చూసారా? హర హర మహాదేవ్. ఇంత చక్కగా పెట్టారు. టిఫిన్ తయారవుతే తినేసి వెళ్ళిపోవడం. చాలా హైజీనిక్ ఫుడ్, చాలా ఫ్రెష్గా, ఎంత ప్రేమగా పెడతారు. అది అక్కడ రొట్టెలు తయారవుతున్నప్పుడు చపాతీలు. ఇదండి. మరి ఇంకా కాస్త టిఫిన్ తినేసి టీ తాగి బయలుదేరేద్దాం. టిఫిన్లు అయిపోయినాయండి. మనం జమ్మూ నుంచి మొదలైన తర్వాత ఇక్కడ వరకు ఒక్క రూపాయి కూడా ఫుడ్ మీద స్పెండ్ చేయలేదు. ద ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంత ఆధారంగా పెట్టడం, ఏదో అనాథలు పెట్టినట్టు పెట్టడం కాదు. 2 రూపాయలు తినడాన్ని ప్రేమతో పిలిచి మా స్టాల్ ఎందుకు తింటలేదు అని అంతా వాలంటరీ సర్వీస్, ఎవరికి వాళ్ళే భక్తులు పెట్టాలని పెడుతున్నారు అనమాట. దిస్ ది గ్రేట్ థింగ్. సో ఇక్కడ లక్కీగా పెహల్గాం నుంచి చందనవారి వరకు ట్రక్కులు ఉన్నాయి. 200 రూపీస్ అంట. కమింగ్ 200 రూపీస్ అంట. ఏదో ఒక ట్రక్ తీసుకొని వెళ్ళిపోతే ఒక 16 కిలోమీటర్స్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవన్నీ వ్యాన్స్ అనమాట. ఇవి చందనవారి వరకు ట్రక్. ఇదంతా చందనవారి ప్రాంతం. ఇక్కడ చందనవారి దగ్గర ఇక్కడ వరకు ఒక 17 కిలోమీటర్స్ కార్లో వచ్చేసాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఇక్కడి నుంచి మాత్రం నడకాయి. ఇక్కడి నుంచి నో మోర్ ట్రాన్స్పోర్ట్, కంప్లీట్ నడక ఇక్కడి నుంచి. జై జవాన్. శ్రీ అమర్నాథ్ జీ శ్రీన్ బోర్డ్ వెల్కమ్ టు యాత్రీస్ సాధు పడావ్ చందనవారి 1 కిలోమీటర్. ఇక్కడి నుంచి మనం ఇదిగో ఈ లైన్లో పడి దాటుకుని అవతలకి వెళ్ళాలన్నమాట. చెకింగ్లో అయిపోయినాయండి. ఇంకా మనం ట్రెక్కింగ్ బయలుదేరేసాం. నడక ఇక్కడ నుంచి ఇది పిస్సు టాప్ అని ఒక ఏరియాకే మనం వెళ్తాం అనమాట. టోటల్ ట్రెక్కింగ్లో ఇది హార్డెస్ట్ పార్ట్. ఇది జాగ్రత్త ఎక్కేస్తే సగం యాత్ర అయిపోయినట్టే. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఫ్రీ, డబ్బులు అన్న మాటే లేదు. తినడం వెళ్ళిపోవడం, కావాలని తింటాం వెళ్ళిపోవడం అంతే. హర హర మహాదేవ్. ఇక్కడి నుంచి శేషనాగ్ వరకు అందరూ గుర్రాలు
నడవలేని వాళ్ళు గుర్రాలకి వెళ్తారనమాట. శేషనాగ్ వరకు 1200 తీసుకుంటున్నారంట. గుర్రానికి అడిగారు. మనం చార్ధామ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా ఈ విధంగా కంట్రోల్ ఉండదు. ఆల్మోస్ట్ టోటల్ ట్రెక్లో ఒక 5-6 పోలీసు చూస్తుంటాం. ఇక్కడ కంప్లీట్ కంట్రోల్ బై ఆర్మీ, మొత్తం ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. సో ఇంకా పాల్కి అంటారు ఇక్కడ. పల్లకి అడుగుదామంటే అడిగితే వదలలేదు. ఒక కనీసం 100 మీటర్లు లేని వెనకాల పడి తీసుకో అంటున్నారు. అది కూడా కనుక్కొని చెప్తాను. బట్ మినిమం అది ఒక 5-6 వేలు అయితే ఉంటుంది శేషనాగ్ వరకు, పూర్తి కాదు. ఇప్పుడు మేము చందన్వారి నుంచి శేషనాగ్ వరకు వెళ్తున్నాం. తర్వాత ఐ థింక్ పిస్సు టాప్, అది హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రెక్. ఇదిగో హర హర్ మహాదేవ్ అంతా స్టార్ట్ అయిపోయింది. కొండలు, వాతావరణం, యాత్ర. అమర్నాథ్ యాత్ర కథ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ యాత్రలో భాగంగా నా ధర్మం చెప్పాలి కదా. అమర్నాథ్ యాత్ర యొక్క పురాణ విశేషం ఏంటంటే, పార్వతీదేవి శివుడిని అడుగుతుందట సృష్టి రహస్యం ఏంటి అని. సరే చెప్తాంటే ఇక్కడ కాదని చెప్పేసి పార్వతీదేవి తీసుకుని బయలుదేరిన తర్వాత ఇక ప్రయాణంలో మొట్టమొదటిగా నందిని ఒక చోట ఆగిపోమన్నాడు. అది పెహల్గాం అంటున్నారు. ఇప్పుడు పెహలే గాం అంటే హిందీలో పెహలే అంటే మొదట అని అర్థం, గాం అంటే గ్రామం. మొట్టమొదటిగా నందీశ్వరుని అక్కడ ఆగిపోమని చెప్పిన ప్రాంతం పెహల్గాం. సో అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా చందన్వాడి, తర్వాత శేషనాగ్ అక్కడ నాగాభరణాలను కూడా ఇక్కడ వదిలేమని, ఇక్కడ ఉండిపోమని చెప్తారు ఆయన. తర్వాత ఒక చోట గణేషుణ్ణి, అది గణేష్ చౌక్ అంటారు, గణేష్ని కూడా ఆగిపోమని చెప్తారు. తర్వాత అందరిని వదిలేసి ఆ గుహలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయారని మన గరికపాటి నరసింహరావు ప్రవచనంలో విన్నాను. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే, అక్కడికి వెళ్ళి గుహలో పార్వతీదేవికి ఆ సృష్టి రాశిని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు అక్కడ 2 పావురాలు జంట ఉండి విన్నాయి. ఇప్పటికీ ఆ పావురాలు అక్కడే ఉంటుంటే కనిపిస్తుంటాయని చెప్తారు. ఇది ఇంకో కోణంలో విశేషం అనమాట. సో అసలు దీని అర్థం ఏంటంటే, మళ్ళీ గరికపాటి నరసింహారావు చెప్పిన దాని ప్రకారంగా నాకు అది నిజమే అనిపించింది, నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ మానవ జీవితంలో మన జీవితంలో కొంతకాలం తర్వాత వదిలేవలసింది ఏంటంటే సంతానం, వాహనాల ఆడంబరాలు, తర్వాత నాగాభరణాలు అంటే భయం. జీవితంలో భయం, చావు భయం కావచ్చు, ఏం భయాన్ని వదిలేయండి, అన్నీ వదిలేసి మీరు ప్రయాణం సాగించండి అని దీని అంతరార్థం. సో ఇది మన అమర్నాథ్ యొక్క పురాణం, అమర్నాథ్ యాత్ర యొక్క పురాణం. సో ఇక మనం యాత్ర సాగిద్దాం. ఇది ఒక రౌండ్ వ్యూ చూపిస్తాను ఒకసారి. ఇది రౌండ్ వ్యూ. ఎటు చూసినా అసలు కాశ్మీర్ మీన్స్ కాశ్మీర్. ఎటు చూసినా అందం, చక్కటి వాతావరణం, చల్లడిది, ప్యూర్ ఎయిర్, ప్యూర్ వాటర్. ఎక్కడ నీళ్ళు కొనుక్కోని పని లేదు. కొనుక్కోవడం ఏంటండి, అసలు మనకి ఈ నీళ్ళు దొరకదు, ఆల్కలైన్ వాటర్ ఇది. ఓకే, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కింద నుంచి మేము నడుచుకుంటూ వచ్చామండి ఇక్కడంతా. బట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సో గుడ్ అండ్ గ్రేట్, బ్యూటిఫుల్. అసలు దేన్ని మీరు పేరు పెట్టదు, అడగొద్దు. ఇంత అందంలో కూడా అక్కడికి ఇల్లు చూపెడతా చూడండి. అది ఇల్లు చూడండి. అక్కడ పంట లేదు, పొలం లేదు, అయినా కానీ అక్కడ ఇల్లు, అదొక ఇల్లు. వీళ్ళ లివింగ్ కల్చర్ గ్రేట్ కదా, ఫ్రెష్. కానీ ఈ తిండి గింజలకి నీళ్ళకి ఎట్లా ఇబ్బంది పడతారో తెలియదు. కొంతమంది భక్తులు అలాగా డప్పులు డమరకాలతోటి గంతులేస్తూ సంతోషం. అమర్నాథ్ యాత్ర చేస్తున్నాం, శివుని దర్శనం సంతోషంతో కొంతమంది ఆ విధంగా వస్తారు. ఇక్కడ పండగ వాతావరణం మీరు అర్థమైంది కదా. హర హర్ మహాదేవ్. అదంతా బేస్ క్యాంపు. పిస్సు టాప్కి వచ్చే ముందు చందన్వారి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చిన బేస్ క్యాంప్ అదంతా.
లైన్ హరపోతానే ఉంటారు. హే గంజాయి దమ్ము బిగించి కొడితే అన్నట్టు ఉంది చూడండి. సాధు సంతు తేడా ఏం లేదు. మరి ఇక్కడ ఎక్కడ సాధువులు చేరినా 10 మందిలో 5గురైనా అలా చుట్టూ చేరిపోయి గంజాయి తాగుతున్నారు. మేము ఈవెన్ బస్సుల్లో కూడా తాగేస్తున్నారు. ఏంటని అడిగితే ఆ సాధువులకి ఇది మాకు కామన్ అలవాటు అని అంటున్నారు. ఇది ధర్మంలో ఉందని కూడా అంటున్నారు. మరి మీరేమంటారు? మీకు సెకండ్ టైం అన్నాను కదా, మీకు అందరికీ సెకండ్ టైం ఏంటో అనిపించవచ్చు. నేను యాక్చువల్లీ నేను కాక మన అంటే 2 రోజుల ముందు ఈ ఏరియా వరకు వచ్చాను. మేము 4 వచ్చాము. మొత్తం 4లో ఒక ఆయనకి హెల్త్ బ్యాడ్ అయింది. అంటే హైట్ ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ అంటారు కదా, దానివల్ల ఆయనకి వామిటింగ్స్, ఆల్మోస్ట్ ఫాల్ డౌన్ అన్కాన్షియస్. సో ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. ఆయనతో పాటు నేను కూడా కిందకి వెళ్ళాను. అట్టించేటి మళ్ళీ అనంతనాగ్ అంటే బ్యాక్ టు పెవిలియన్ 70 కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళి ఎక్కినంత దిగి ఆయన 1 డే హాస్పిటల్ ఉన్నారు. ఇవాళ నిన్న ఈవినింగ్ డిశ్చార్జ్ అయింది. నిన్న అంటే 13th ఈవినింగ్ 3 o'clock డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు సమ్ బేస్ క్యాంప్ మీర్ బజార్ అక్కడ డ్రాప్ చేశారు. సో అక్కడ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుని వాళ్ళు మార్నింగ్ మళ్ళీ యాత్రకు బయలుదేరాను. సో దిస్ ఇస్ సెకండ్ టైం. ఒకటే యాత్రలో రెండోసారి ఏరియాకి వచ్చాను అనమాట. ఇది పిస్సు టాప్. ఇక్కడి నుంచి బయలుదేరుతాను అనమాట. సో అది నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం వస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా కండిషన్స్ ఉంటాయి, అవన్నీ స్పెషల్ వీడియో చేస్తాను ఒకటి వచ్చిన తర్వాత. ప్రజెంట్ నేను ట్రెక్కింగ్లో ఉన్నాను కదా. ఐ థింక్ మీకు వీడియో వచ్చేవాడికి ఒక 4 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ల్యాప్టాప్ క్యారీ చేయట్లేదు, అది జమ్మూలో పెట్టేశాం. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది పెహల్గాం తర్వాత చందనవాడి దాటి నెక్స్ట్ హైయెస్ట్ కొంచెం డిఫికల్టీ ట్రక్ అనమాట. ఇది పిస్సు టాప్ అని పేరు అనమాట. అక్కడ చేరుకున్నాను ఇప్పుడు. సో దిస్ ఈజ్ సెకండ్ టైం. సెకండ్ టైం ఏంటో ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ నిన్న చాలా జరిగిందండి, చెప్తాను. ఏది పిస్సు టాప్ ఏరియా చూడండి. ఇదంతా కరోల్ బాగ్ పిస్సు టాప్ చేరుకున్నాం మనం. ఇక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుందండి. ఈ ఒక్క పిస్సు టాపర్ చేరుకుంటే మిగిలింది కొంచెం మరీ ఎత్తు పొలాలు ఉండదన్నమాట, కొంచెం బాగానే వెళ్ళిపోవచ్చు. ఈ పిస్సు టాప్ ఏరియా మాత్రం అందరికీ భయం అనమాట. ఇంత ఎత్తైన పిస్సు టాప్ కొండల మీద కూడా భక్తులకి ఎంత సేవ చేస్తున్నారు. రకరకాల వంటలన్నీ పెడుతున్నారు. మీరు బయట కొనుక్కోవాలి కూడా కష్టమేవి. ఇది మంచి బలమైన కొబ్బరికాయ, స్వీట్లు. నమస్తే నమస్తే నమస్తే. చూడండి దూరంగా మంచు కొండలు. అసలు ఈ వాతావరణం నిజంగా వీళ్ళు ఎందుకు కాశ్మీర్ అని పెద్ద ఇష్యూ అయిపోయింది తెలియదు. దేశంలో చాలా అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశం అండి. ఇది మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇట్లా ట్రాక్ అలా చూసుకుంటూ మనం నెక్స్ట్ డెస్టినేషన్ మంది శేషనాగ్ అండి. శేషనాగ్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నైట్ రెస్ట్, తర్వాత నెక్స్ట్ డే పంచతరణి. చూడండి అందమైన జలపాతాలు. దిస్ ఈజ్ కాశ్మీర్. కాశ్మీర్ అందాలు చూసారా? సినిమాలు చూసాం మనం, కాశ్మీర్కి కలి, కాశ్మీర్ అందాలు అని. ఇదే కాశ్మీర్ అందాలంటే. జజీబాల్ 3 kilometers, శేషనాగ్ 8 kilometers, పంచతరణి 22 kilometers. టోటల్గా ఇంకెక్కడి నుంచి 28 kilometers ఉందండి. చలో స్టార్ట్. టెక్నిక్ స్టార్ట్. ఇదిగో మంచు కొండలని స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మంచిగా కనపడుతుంది. ఇంకా అదిగో ఎక్కడ చూసినా మంచిగా ఉంది. ఇంకా మంచు గడ్డగడ్డి పోయి కింద నుంచి ఏమో వాటర్ ప్రవహించేస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు. పైన కొంచెం నల్లగా ఉందని అనుకోకుండా మంచి అది మట్టితో పాటు కొట్టుకొచ్చి అలా గడ్డగట్టిపోయింది. చూడండి ఇదంతా మంచు గడ్డే. కిందకు వచ్చిన తర్వాత అదిగో మంచు పైన అలాగ ఉండిపోయింది. కింద నుంచి మాత్రం నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయి అట్లా వస్తుంది అన్నమాట కింద నుంచి. హర హర మహాదేవ్. ఇంకా నడుచుకుంటూ పోతా ఉండడమేనండి. లైన్ ఇట్లా. ఇవాళ కొంచెం రష్ తక్కువగానే ఉంది. ఇంకా శేషనాగ్ సుమారు 6 kilometers అండి.
ఈ యాత్ర అలా నడుస్తూనే ఉంది. మధ్య మధ్యలో మీకు స్మాల్ గ్లేషియర్ అంటారు దాన్ని, మంచు గడ్డగట్టిపోయింది అక్కడ పైన. కింద నుంచి మాత్రం నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏదో బ్రిడ్జ్ కట్టినట్టు. ఇది స్మాల్ గ్లేషియర్ అంటారా, దీనికి ఏమన్నా పేరు ఉంటుందో, కొత్త పేరు ఏమన్నా పేరు ఉండేది చెప్పండి బాబు, నన్ను ఏమనొద్దు, నాకు తెలియదు చిన్నట్లు ఏమంటారు. ఈ వాటరు, ఈ గంగా అంతా చూడండి. నిజంగా ఇంత అద్భుతమైన వాతావరణం, కొండలు చూసారా, మంచు కొండలు. జై భోలేనాథ్. ఇక ఈ కొండలు చూస్తూ ఉంటే కళ్ళు పండగ, ఇంకా ఏం చెప్పాలో కూడా తెలీదు. ఈ యాత్రలా సాగుతుంది. అసలు ఏదో కష్టం అంటారు, కానీ నాకైతే ఈ కొండలు అడుగు పెట్టగానే ఉన్న ఆయాసం అంతా కూడా పోతుంది నాకు. నడుస్తూనే ఉంటా. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తి అనుకుంటా ఇది. అది అక్కడ మీద స్మాల్ గ్లేషియర్. ఇదేంటి కైలాస పర్వతం కనిపిస్తుందా? శివుడు ఉండే కైలాస పర్వతం ఇక్కడే కదండి శివుడు ఉంటాడు. బహుశా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఉంటాడేమో. ఆ పర్వతాలు చూడండి, వాటి నేచర్, వాటి కాశ్మీర్. అదిగోండి వచ్చేది శేషనాగ్. ఇంకా చాలా దూరం ఉంది. శేషనాగ్ ఇంకా 5 కిలోమీటర్స్ సుమారు ఉంది. వెల్కమ్ టు జోజీపాల్. అంటే ఇంకా దీని తర్వాత 5 కిలోమీటర్స్ శేషనాగ్. ఇక్కడ ఆర్మీ చూడండి, ఒక మంచి ల్యాండ్స్కేప్ చేసింది. ఇండియన్ ఆర్మీ నేషన్ ఫస్ట్. అమర్నాథ్ యాత్ర వచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా అవి వండి పట్టుకెళ్ళాలి, ఇవి వండి పట్టుకెళ్ళాలి, తినడానికి దొరకదేమో యాత్ర మధ్యలో ఎలాగా అని ఆలోచిస్తుంటారు కదా. అలా ఏం ఆలోచించొద్దండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 24 కిలోమీటర్స్ సుమారు వచ్చాము. ఇంత కొండపైన కూడా మీకు ఫ్రీ ఫుడ్, అంటే సేవాదాన సంస్థల ద్వారా ఉచిత భోజనం అనమాట. రొట్టె దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, పప్పు దొరుకుతుంది, సర్వం అన్నీ దొరుకుతాయి. ప్లస్ హైజీన్ వాటర్. ఎలాగ హైజీనిక్ ఇక్కడ గంగా వాటర్ హిమాలయాల్లోది. సో పెద్దగా ఆవేశపడి ఊరి నుంచి వచ్చేటప్పుడు కట్టలు కట్టుకొని మోసుకుంటా అవసరం అయితే లేదు. సో హ్యాపీగా లైట్ పెడతారండి. మెడికల్ ఎయిడ్ సెంటర్ నాగకోటి ఏరియా. నాగకోటి శాసనాగ్ కంటే ముందు వస్తుంది ఇది. ఇది దాటిన తర్వాత అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ నాగకోటి. ఇక్కడ ఇంకో 4 కిలోమీటర్స్ వెళ్తే శాసనాగ్ అనమాట. చుట్టూ ఇది ఇక్కడ వాతావరణం కంప్లీట్ హిల్ స్టేషన్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. టెంపరేచర్ కూడా టైం 3 అయింది. ఇప్పుడు టెంపరేచర్ కూడా ఎంత తగ్గిపోయిందంటే చేతులు అప్పుడు చల్లబడిపోతున్నాయి. ఇది కూడా కనిపించేదే శేషనాగ్ పర్వతం. అక్కడికి వెళ్తున్నా, ఆ కొండ దిగిపోయిన ఉంది ఇప్పుడు బేస్ క్యాంపు. అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఒక మంచి సరస్సు చూస్తున్నాం. అది చూడండి, ఈ సరస్సు నుంచి ఇలా వాటర్ మొత్తం అంతా పారుకుంటూ వస్తుంది అనమాట. ఇక మన శేషనాగ్ దగ్గర వరకు వచ్చేసండి. దూరం కనిపించి క్యాంపే శేషనాగ్. అటిట్యూడ్ 12,800 ఫీట్లో ఉందండి ఇది హైట్. అది శేషనాగ్ వచ్చామన్న దానికి ఇది గుర్తు అనమాట. ఎంత హైట్లో ఉన్నది. ఇంకొక నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే అయిపోతుంది. ఫైనల్గా శేషనాగ్ అయితే చేరుకున్నామండి. కష్టపడి ఇంకెక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇవాళ నైట్ ఇక్కడ హాల్ట్. ఇక్కడ అక్కడ కనిపిస్తున్నా చూడండి టెంట్లు.
అవన్నీ ఐ థింక్ షెల్టర్స్ అవి, అక్కడ ఇంకొంచెం వెళ్ళాలి షెల్టర్ దగ్గరికి, అక్కడ పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ పంపించరు, మినిమం 5:30, 6 ఆ టైం కానీ రిలీజ్ చేయరనమాట. ఆ టైంకి బయలుదేరి వెళ్దాం. సో సక్సెస్ఫుల్గా శేషనాగ్ అయితే చేరుకున్నాం. రేపు మోస్ట్లీ ఈవినింగ్ వరకు స్వామివారి దర్శనం అవుతుంది. మళ్ళంత భయపడాలి చూసినా ఐక్యదగ్గ కొడుకులు ఇంకా ఏడిపోతాం, బాధ్యత అంత ఆయనదే, బెదిరీది లేదు. దర్శనం చేసుకుని వెళ్తాం. అంత అయ్యవారి కృప, అమ్మవారి కృప. జై భోలేనాథ్. పోలీస్ పోస్ట్ శేషనాగ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, అనంతనాగ్ డిస్ట్రిక్ట్ వచ్చేసాం. ఆల్మోస్ట్ శేషనాగ్ క్యాంపులోకి ఎంటర్ అయిపోయాం. ఖర్చు తీసుకోవాలి గవర్నమెంట్ అనమాట. సింగిల్ రూమ్ కంటే 540 కట్టిన తర్వాత మనకి రూమ్ ఇస్తారు. మనం మాట్లాడుకుని ఇక టెంట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా శేషనాగ్ చేరుకొని ఇక్కడ టెంట్ ఒకటి తీసుకున్నానండి. అఫీషియల్గా గవర్నమెంట్కి టికెట్ 540 రూపీస్. ఈ సింగిల్ టెంట్ అంటే ఇద్దరు పడుకోవచ్చు. బట్ నేను ఒక్కడే కాబట్టి ఒక్కడే తీసుకున్నా ఇదనమాట. సో ఎక్స్ట్రా అంటే ఇంకా కాంపిటీషన్ తట్టుకోలేం కదా. మీ చిన్నవి లేవు, పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి మంచి కింద లెక్క షేరింగ్లో కూర్చోవాలి. సో షేరింగ్లో కూర్చోలేక సింగిల్ తీసేసుకున్నాను. టోటల్గా 1000 రూపీస్ ఇచ్చాను. సో ఈ వీడియో ఇంతటితో సైన్ ఆఫ్. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి చివరి ప్రయాణంగా ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళిపోతాను. రేపు ఈవినింగ్ కల్లా దర్శనం అవుద్దాం అనుకుంటున్నాను. మరి వన్స్ అగైన్ ఈ వీడియో ఇంతటితో సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.